కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉధృత పరిశీలనలకు ఉంది. ఈ రోజు విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ కూర్చొని విద్యార్థులు అంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది కలెక్టరేట్ గేట్లకి కలెక్టరేట్ లోకి చొచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తమ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని వారంతా కూడా వ్యతిరేకిస్తూ అక్కడే భీష్మించి కూర్చున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వారిని అంతా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, వారిని అంతా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్ లోకి ఎక్కించడం, దాంతో పాటు బూతులు తిడుతున్నారు, తమలా కొడుతున్నారని చెప్పి విద్యార్థులు కొంతమంది ఆరోపించినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలకు దారితీస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ వారిని ఏదో తప్పు చేసినట్లుగా ఈడ్చుకుంటూ వెళ్లడం, వ్యాన్ లో కుక్కి వేయడం, అదేవిధంగా ఓ విద్యార్థిని పట్ల మాత్రం పోలీసులు వివరించిన తీరు మాత్రం ప్రస్తుతం అయితే విమర్శలకు తావిస్తుంది. ఒక మహిళా తో పాటు కానిస్టేబుల్ ఆ విద్యార్థిని అక్షిత పట్ల వివరించిన తీరు మాత్రం వివాదాస్పదం అవుతుంది. రోడ్డు పైన ఆ విద్యార్థిని జుట్టు లాగడం కావచ్చు, అదేవిధంగా ఆ విద్యార్థిని సిఐ కాలుతో తన్నడం కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసుల పైన కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల పట్ల విద్యార్థుల పోలీసులు వివరించిన తీరు మాత్రం వివాదాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. శాంతియుతంగా నిరసన చేసిన వారిని అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ తాము ఏం తప్పు చేశామని తమ పైన చేయి చేసుకున్నారు, అనవసరంగా అకారణంగా తమని దూషించారు, బూతులతో తిట్టారని చెప్పి విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే విద్యార్థులను అరెస్ట్ చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల పోలీసులు వ్యతిరేకించిన తీరు పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. థాంక్యూ సతీష్.